ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇవన్నీ బాగున్నాయి. ఎందుకంటే అటు ఎకనామికల్గా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి బేస్. మీరు అక్కడి నుంచి మళ్ళీ సినిమాలు వైపు అండి. సినిమా వైపు ఏమైందంటే నేను అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నప్పుడు వీళ్ళు మామూలుగా వస్తారు కదా, యాడ్ షూట్ తీయడానికి వస్తారు కదా వాళ్ళు షాప్ అక్కడికి. సో అక్కడికి వచ్చినప్పుడు ఎవరో ఒక డైరెక్టర్ చూసి, నేను ఫైల్ తీసుకొని లోపలికి వెళ్ళున్నాను, చూసి హోమ్లీగా ఉన్నారు కదా మేడం, మీరు మూవీలో యాక్ట్ చేయొచ్చు కదా అని అన్నారు. అంటే సాక్షాత్తు భగవంతుడే వచ్చి నాకు చెప్పాడో ఏమో, నిజంగా నాకైతే తెలీదు. నిజం చెప్తున్నారు అమ్మగారు, అప్పటి వరకు నాకు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది, ఇలా యాక్ట్ చేస్తారు నిజంగా తెలియదు. నాకు అంత నాలెడ్జ్ లేకపోతుండే. నేను చిన్నప్పటి నుంచి నాకు డైలాగ్స్, ఈ పౌరాళికం డైలాగ్స్ అవన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. అంతేగాని ఇక్కడ ఎక్కడో మూవీలోకి వెళ్ళి యాక్ట్ చేయాలి ఇంత నాలెడ్జ్ ఆలోచన లేదు. ఆ తర్వాత నాకు తెలియదు సార్, నాకు అసలు అది ఎక్కడుందో కూడా తెలియదు, ఎక్కడ షూట్ చేస్తారో కూడా తెలియదు నాకు అని అంటే, బలేదానివమ్మ ఇట్లా పలాని బోయపాటి గారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, జై జానకి నాయక్ అనే మూవీ చేస్తున్నారు, అక్కడ కో డైరెక్టర్ గారి నెంబర్ ఇస్తాను, అక్కడికి వాళ్ళకి కాల్ చేయండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ తీసుకొని అక్కడ కాల్ చేస్తే వాళ్ళు ఒకరోజు రమ్మన్నారు. వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తి బోయపాటి సార్. సో సినిమా చేసిన మొట్టమొదటి సినిమా అవకాశం ఇచ్చిన వ్యక్తి ఆయనే. జై జానకి నాయక్ నా ఫస్ట్ పిక్చర్. నేను వెళ్ళిన తర్వాత ఒక 10 రోజులకి, నాకు 10-15 రోజులకో కాల్ వచ్చింది, ఇట్లా లెక్చరర్ రోల్ ఉందని చెప్పేసి అన్నారు. అది చేశాను. సో నేను చూసుకున్నప్పుడు ఒక 10 years బ్యాక్ ఆ సీన్ చూసుకుంటే, అయ్యో అప్పుడు ఎలా ఉన్నానా ఇప్పుడు ఇలా ఉన్నానా అని చెప్పేసి నాకే కొన్నిసార్లు. అంటే ఫస్ట్ మీరు అటెంప్ట్లోనే ఫస్ట్ సెలెక్ట్ చేసేసేది చెప్పారు. ఆయన అడిగారు అప్పుడు, నీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే, ఏదైనా డైలాగ్ చెప్పానంటే ఈ దానవీర సూరకర్ణలో మన ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పేశాను. ఆయన మొత్తం విని అయిపోయిందా అన్నాడు. అయిపోయిందా అంటే అయిపోయింది సార్ అన్న. ఓకే వెరీ గుడ్ అని క్లాప్స్ కొట్టారు. సరే నువ్వు హ్యాపీగా అకౌంటెంట్గా జాబ్ చేసుకోబ్బా, నేను ఇస్తారు అని చెప్పేసి చెప్పారు. అనుకున్న మాట ప్రకారం నాకు 10-15 రోజులు కాల్ వచ్చింది. వెళ్ళాను. నాకు అంతకుముందు అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నప్పుడు నా శాలరీ 15,000. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్ డే నా శాలరీ 4,500 ఫర్ డే రెమ్యూనరేషన్. ఇదేదో బాగుంది. దాదాపుగా వారం 8 రోజులు చేసాం ఆ షూట్. రోజుకి 4,500 అంటే ఆ లెక్కన ఎంత, నెలంతా సరికి ఇది 15,000. సో ఏదో బాగా అనిపించింది. ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ జాబ్కి ఇప్పుడు సార్కి చెప్పేసి రిజైన్ చేసి ఇంకా మూవీలో అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత చాలా కష్టపడ్డాను. తర్వాత మూవీస్ లేవు, ఎట్లా అనుకుంటా ఉన్నాను. ఒక 3-4 నెలలు బాగా సఫర్ అయ్యాను. సరే ఉన్న దాంట్లోనే ఏదో చేసుకుంటూ ఇదైపోయాను. తర్వాత ఇంకా ఆటోమేటిక్గా సెట్ అయిపోయాను. అంటే మీరు వన్స్ మూవీస్లోకి రావాలంటే మీ ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ ఎలా ఉంది? సో నేను మూవీలోకి రావడానికి ముఖ్యంగా ఒక 6 మంది గురించి చెప్పాలండి. వాళ్ళ 6 మందిలో ఫస్ట్ వ్యక్తి నా హస్బెండ్, నా భర్త నాకు ఇచ్చిన ఒక మోరల్ సపోర్టు ఏదైతే ఉందో అది. తర్వాత మా అత్త, మా మామయ్య, తర్వాత నా 3 పిల్లలు. సో వీళ్ళకు 6 సపోర్ట్ లేకపోతే ఈరోజు ఈ పులి సీత అనేది ఈ స్థితిలో ఉండేది కాదేమో. వీటన్నిటికంతా మించి ఈరోజు నేను సక్సెస్ అయ్యాను అని అంటే నా వెనకతల నా హస్బెండ్ ఉన్నాడు, నా భర్త. ఈ క్రెడిట్ మొత్తం ఆయనదే, నాకొద్దు. దెన్ సీత గారు, ఫస్ట్ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం జై జానకి నాయకలోనే, దాంతోనే కదా, ఆ మూవీతోనే ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే చాలామంది అక్కడ సీన్స్ ఏమన్నా ఒకవేళ ఇదైపోతే తీసేస్తారు, అది ఇది కట్టింగ్లకు పోతుంది, కావాలని చేయరు కానీ ఎక్కువైనప్పుడు పోతాయని చెప్పేసి అంటుంటే విన్నాను అనమాట. అట్లా ఈ సినిమాలో నేను కనపడినా అని చెప్పేసి అన్నారు. కొంచెం మేము వెళ్ళేటప్పుడు కూడా మా వారితో కొంచెం బంధువులు కూడా ఎందుకు ఫిలిం ఇండస్ట్రీ ఎవరికి ఇష్టం లేదు అది ఇదని ఆబ్వియస్లీ అన్నారంట. మా వారు అదేం లెక్క చేయలేదు. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. నేను నా భార్యకి నేను చెప్పుకుంటాను, ఒక ధైర్యం చూడండి మగాడికి. నిజంగా అండి, మగాళ్ళు అలా ఉంటే ఆడది ఏమైనా చేస్తుంది. జస్ట్ సపోర్ట్ చేయాలి కదా. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న వాళ్ళే ఆడది. మళ్ళీ నమ్మకం ఇచ్చాడు కదా వదిలేశాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కూడా కాదు. సో అతనికి తగ్గట్టు అతను నన్ను పంపించాడు అని అంటే అతని నమ్మకాన్ని నేను ఎంతవరకు ఒమ్ము చేయకుండా నిలబెట్టాను అనేది నా మనసుకు మాత్రమే తెలుసు. ఇంకా బయట వాళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. కానీ అవునా ఇట్లా ఏనుగు వెళ్తామంటే కుక్కర్ మూడు ఎగ్జాక్ట్లీ మా వారు కూడా ఇదే మాట అన్నారు. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలన్నీ మురుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు సీత అని అంటాడు. ఆ తర్వాత మీ హస్బెండ్ పేరండి? ఉదయ్ కుమార్ గారికి నా తరపున థ్యాంక్స్ చెప్పండి. ఓకే, రేపు ఈ వీడియో చూపిస్తాను మీకు. అయితే అవునా మాకు ఇష్టం లేదు అని అంటే, ఓకే అన్న మీకు ఇష్టం లేకపోతే ప్రాబ్లం లేదులే అని చెప్పేసి సో కొన్ని ఇయర్స్ అవాయిడ్ చేయడం జరిగింది అందరూ. ఓకే, నో ప్రాబ్లం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.